హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు స్కిల్స్ టు విన్ ఛానల్. నా పేరు హేమంత్ కుమార్. ఈరోజు ఒక రిడక్స్ బేసిక్ అప్లికేషన్ క్రియేట్ చేద్దాం. సో క్రియేట్ చేసే ముందు అసలు రిడక్స్ అంటే ఏంటి? రిడక్స్ ఇస్ ఎ గ్లోబల్ స్టేట్ మేనేజ్మెంట్ టూల్. సో మనం స్టేట్ని ఈజీగా యాక్సెస్ చేసుకునేటట్టు రిడక్స్ అనేది యూస్ఫుల్ అవుతుంది. సో లెట్స్ సే React. In React, there are multiple components. In order to access a specific props, we have to go through each and every component to drill down and access that specific state. So, అది ఈజ్ అవ్వడానికి రిడక్స్ కాన్సెప్ట్ అనేది యూస్ఫుల్ అవుతుంది. సో లెట్స్ స్టార్ట్ అ ప్రాజెక్ట్. ఇక్కడ నేను ఒక బేసిక్ అప్లికేషన్ అనేది క్రియేట్ చేశాను. ఈ బేసిక్ రియాక్ట్ అప్లికేషన్లో మనం ప్యాకేజెస్ ఇంపోర్ట్ చేసుకుందాం. రిడక్స్ ఇస్ అ జావాస్క్రిప్ట్ లైబ్రరీ. ఇట్స్ అన్ ఓపెన్ సోర్స్ లైబ్రరీ బేసిక్గా. ఇన్స్టాల్ రిడక్స్ JS. సారీ గైస్, టూల్కిట్. అండ్ నాకు కావాల్సింది రిడక్స్ రియాక్ట్ రిడక్స్. ఈ రెండు ప్యాకేజెస్ నాకు కావాలి. నేను ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. లెట్ మీ ఇంపోర్ట్ ఇట్. సో రియాక్ట్ అనేది బేసిక్గా ఫేస్బుక్ డెవలపర్స్ అనేది క్రియేట్ చేశారు. సో ఇన్ దట్ మెనీ ఓపెన్ సోర్స్ ప్యాకేజెస్ మనం యాక్సెస్ చేసుకోవచ్చు అండ్ వీ కెన్ క్రియేట్ వెబ్ అప్లికేషన్స్. హియర్ ఇన్స్టాల్ చేసేసుకున్నాం, లైబ్రరీస్ ఇన్స్టాల్ చేసేసుకున్నాం. లెట్స్ సీ ద లైబ్రరీ వెదర్ ఇట్ ఈస్ ఇన్స్టాల్డ్ ఆర్ నాట్. రిడక్స్ అండ్ ఐ వాంట్ రిడక్స్ టూల్ కిట్. సో టూ థింగ్స్ మనం ఇంపోర్ట్ చేసుకున్నాం. మనం ఈరోజు కౌంటర్ application create చేద్దాం. counter application, the basic idea of it is to increment and decrement the count. When we click on the plus, it has to increase the count and decrease the count. Click on the minus, it has to decrease the count. It's simple application. It's a basic thing. So in order to create that, we have to install the packages were installed. Let me go to the JS index.js. here ఇక్కడ మనకు కావాల్సినవి రెండు థింగ్స్. స్టోర్ నేను యాడ్ చేసుకోవాలి. స్టోర్ని యాడ్ చేసుకోవాలంటే ఫస్ట్ నాకు కావాల్సింది ఫోల్డర్ క్రియేట్ చేసుకోవాలి. లెట్ మీ క్రియేట్ ద ఫోల్డర్. యాప్ అనే ఫోల్డర్ నేను క్రియేట్ చేసుకున్నాను. యాప్లో నాకు కావాల్సింది store.js. ఎక్స్క్యూజ్ మీ. ఇంపోర్ట్. నేను స్టోర్ని కాన్ఫిగర్ చేసుకోవాలి. ఇక్కడ స్టోర్ని కాన్ఫిగర్ చేసుకోవాలంటే నాకు కావాల్సిన టూల్ కిట్ రిడక్స్ JS టూల్ కిట్. దాంట్లో మనకు కావాల్సిన ఐటమ్ కాన్ఫిగర్ స్టోర్. సో నేను ఈ ప్యాకేజ్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నా. కాన్ఫిగర్ స్టోర్ అనే ఐటమ్ని ఇంపోర్ట్ చేసుకుంది. And here స్టోర్ని క్రియేట్ చేసుకుంటున్నాను. స్టోర్లో మనకు కావాల్సినవి కాన్ఫిగర్ స్టోర్ అనే ఫంక్షన్ తీసుకొని దీంట్లో రెడ్యూసర్ని యాడ్ చేసుకుంటున్నా. ఇట్లా మనం రెడ్యూసర్ని యాక్సెస్ చేసుకోవాలి. అండ్ దీన్ని కంపల్సరీ ఎక్స్పోర్ట్ చేసుకోవాలి. సో వన్స్ ఈ బేసిక్ సెటప్ అనేది నేను క్రియేట్ చేసేసుకున్నాను. దీంట్లో మనకు కావాల్సినవి టూ థింగ్స్, అంటే నేమ్ రెడ్యూసర్ని యాడ్ చేసుకోవడం ఇది మనకు కావాలి. విల్ పుట్ aside. Now I will create another folder. It's nothing but ఫీచర్స్ అనే ఫోల్డర్ నేను క్రియేట్ చేసుకుంటున్నా. ఈ ఫీచర్స్లో నాకు కావాల్సింది మనం ఇంకో ఫోల్డర్ క్రియేట్ చేసుకుందాం. కౌంట్ అనే ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నాం. ఎందుకంటే నేను కౌంటర్ సంథింగ్
కౌంటర్ అప్లికేషన్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి. అండ్ హియర్ ఒక ఫైల్ నేను క్రియేట్ చేసుకుంటా, కౌంటర్ స్లైస్. సో బిఫోర్ క్రియేటింగ్ ఏ రెడ్యూసర్స్ మనం రియాక్ట్ అప్లికేషన్లో రిడక్స్ అప్లికేషన్లో మల్టిపుల్ రెడ్యూసర్స్ని మల్టిపుల్ కాంపోనెంట్స్ మనం క్రియేట్ చేస్తాం. ఫర్ ఈచ్ కాంపోనెంట్ we add if needed we add multiple reducers. So అవన్నీ స్లైసెస్ కింద యాక్ట్ అవుతాయి అనమాట. ఇన్ ఏ స్టోర్ we will have multiple reducers in the as a slicer. So ఈ స్లైస్ అనేది is nothing but the reducer, and in this again I'm gonna create another file as counter.js. So this is our main file అని అనుకుందాం. ఇదేమో రెడ్యూసర్ అని అనుకుందాం, కౌంటర్ స్లైస్ అనేది. ఈ కౌంటర్ స్లైస్లో నేను ఇప్పుడు ఇంపోర్ట్ చేస్తున్నాం, కొన్ని ప్యాకేజెస్ ఇంపోర్ట్ చేసుకోవాలి. అది ఏంటంటే స్లైసే. మనం ఆ స్లైస్ ఏంటనేది క్రియేట్ చేసుకుంటాం అంటే Redux.js టూల్ కిట్ నుంచే మనకి కొంచెం ఫంక్షన్ అవైలబుల్ ఉంటుంది. క్రియేట్ స్లైస్ అనే ఫంక్షన్ మనకి అవైలబుల్ ఉంటుంది. ఆ తర్వాత మనకు కావాల్సినవి ఇనిషియల్ స్టేట్. ఈ ఇనిషియల్ స్టేట్ నా కౌంట్ ఏమో ఇనిషియల్ స్టేట్ 0 తీసుకుంటున్నాను. ఇప్పుడు కౌంటర్ స్లైస్ తీసుకొని క్రియేట్ స్లైస్ అనే ఫంక్షన్ తీసుకొని దీంట్లో మనం యాడ్ చేయాల్సినవి నేమ్ ఒకటి యాడ్ చేస్తాం, ఇనిషియల్ స్టేట్ ఒకటి యాడ్ చేస్తాం, అండ్ దెన్ మనకు కావాల్సిన రెడ్యూసర్స్ అనే ఆబ్జెక్ట్ని యాడ్ చేస్తాం. ఇయర్ నేమ్ అనేది నేను ఈ రెడ్యూసర్కి నేమ్ ఏమో కౌంటర్ అని ఇచ్చుకుంటున్నాను. సో ఇది ఒక స్ట్రక్చర్ అనమాట నేను క్రియేట్ చేసుకున్నాను. ఈ ఆబ్జెక్ట్లో ఈ క్రియేట్ స్లైస్ అనే ఆబ్జెక్ట్లో నేను కౌంటర్ని ఇచ్చుకున్నాను. ఈ కౌంటర్ ఎక్కడ యాక్సెస్ చేసుకోవాలి? index.jsలో యాక్సెస్ చేసుకోవాలి. ఓకే గైస్, ఈ కౌంటర్ అనేది మనం స్టోర్లోనే యాక్సెస్ చేసుకోవాలి. ఐఎమ్ వెరీ సారీ, స్టోర్ నుంచి యాక్సెస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో స్టోర్ నుంచి యాక్సెస్ చేసుకోవాలంటే మనం రెడ్యూసర్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇక్కడ కౌంటర్ రెడ్యూసర్ అని నేమ్ తీసుకుంటున్నా. ఫీచర్స్ కౌంటర్ స్లైస్ తీసుకున్నాను. అండ్ హియర్ నేను ఇందాక ఇచ్చుకున్న నేమ్ కౌంటర్ అనే నేమ్ ఇచ్చుకున్నాను, దీనికి అసైన్ చేసుకుంటాను. ఓకే గైస్, లెట్స్ గో టు ద కౌంటర్ స్లైస్. సో నాకు ఇక్కడ కౌంటర్ నేను యాడ్ చేసుకున్నా, ఇది ఎక్స్పోర్ట్ చేసుకున్నా. ఓకే గైస్, నౌ ఈ రెడ్యూసర్లో నాకు కావాల్సింది 2 ఫంక్షన్స్. వన్ ఈజ్ ఇంక్రిమెంట్ స్టేట్ అనే ఫంక్షన్ ఇంక్రిమెంట్ అనే ఫంక్షన్ తీసుకొని దాంట్లో స్టేట్ అనే యాట్రిబ్యూట్ని యాడ్ చేసుకుంటాం. స్టేట్ డాట్ కౌంట్ ప్లస్ ఈక్వల్స్ టు 1. ఇదేనండి లాజిక్. ఇప్పుడు డిక్రిమెంట్ అన్నది తీసుకున్నా, సేమ్ కాకపోతే మైనస్ చేస్తాం ఇక్కడ. దట్స్ ఇట్, సింపుల్. మనం ఇప్పుడు ఫంక్షన్స్ క్రియేట్ చేసుకున్నాం, ఇవి మనం ఎక్స్పోర్ట్ చేసుకోవాలి. లెట్ us export the
name of the reducer, excuse me, export default reducer name, file name dot reducer, and export cons. ఇప్పుడు ఫంక్షన్స్ని ఎక్స్పోర్ట్ చేసుకుందాం. ఫంక్షన్స్ ఏంటి రాసుకున్నాం, ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ రెండు రాసుకున్నాం, ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్, అండ్ దెన్ కౌంటర్ స్లైస్ డాట్ యాక్షన్స్. సో మనం ఈ యాక్షన్స్ని ఎక్స్పోర్ట్ చేసుకుంటున్నాం. సో దిస్ is about the reducer, guys. Let's check how is our store. Yeah, store is fine. And ఈ స్టోర్ క్రియేట్ చేసుకున్నాక మనకి జస్ట్ ఆర్కిటెక్చర్ చూసుకుంటే స్టోర్లోని స్టోర్ నుంచి ఇండెక్స్ జేఎస్లోనే యాక్సెస్ చేసుకున్నాం. ఐ మీన్ ఐమ్ సారీ గైస్, హియర్ మీకు కన్ఫ్యూజ్ చేస్తున్నాను నేను. ఇక్కడ మనకు కావాల్సింది ప్రొవైడర్. ఈ ప్రొవైడ్ రియాక్ట్ రిడక్స్ నుంచి వస్తుంది. ఇంకోటి మనకు కావాల్సింది స్టోర్. సో మనకి తెలిసే ఉండుంటుంది డామ్. ఈ డామ్లోనేమో మన బేసిక్ కాంపోనెంట్ని యాడ్ చేసుకుంటాం. ఇనిషియల్ కాంపోనెంట్ విచ్ ఇస్ నథింగ్ బట్ యాప్ డాట్ జేఎస్. ఈ యాప్ డాట్ జేఎస్ ఇక్కడ ఉంది. ఈ యాప్ డాట్ జేఎస్ రిడక్స్ స్టోర్ని ట్రిగర్ చేయాలని అనుకుంటే ప్రొవైడర్ అనే ప్యాకేజ్ని తీసుకుంటాం రియాక్ట్ రిడక్స్ నుంచి. ఈ ప్రొవైడర్లో స్టోర్ని యాడ్ చేసుకుంటాం. ఈ స్టోర్ మనకి ఎక్కడి నుంచి వస్తుంది, యాప్ స్టోర్, యాప్ అప్లికేషన్ మనం క్రియేట్ చేసుకుంటాం. స్టోర్ని ఇక్కడ యాడ్ చేసుకుంటాం. ఇప్పుడు యాప్ జేఎస్ని ర్యాప్ చేసుకుంటాం విత్ ప్రొవైడర్. అది కంపల్సరీ ర్యాప్ చేసుకోవాలి. సో దెన్ రిడక్స్ అనేది వర్క్ అవుతుంది. యాప్ అనే కాంపోనెంట్తో, ఐ మీన్ ప్రొవైడర్ అనే ప్యాకేజ్తోని ర్యాప్ చేసుకోవాలి యాప్. లెట్స్ గో టు ద యాప్ జేఎస్. లెట్స్ గో టు కౌంటర్. ఇక్కడ సింపుల్ గైస్, మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. నేను క్రియేట్ చేసుకున్నాను స్లైస్ అనే రెడ్యూసర్ని క్రియేట్ చేసుకున్నా. ఈ రెడ్యూసర్ నేను ఎక్కడ యాడ్ చేసుకున్నాను, ఈ రెడ్యూసర్ని నేను స్టోర్లో యాడ్ చేసుకున్నా. ఈ స్టోర్ ఏమో తీసుకుని వెళ్ళి ఇండెక్స్ జేఎస్లోనే యాడ్ చేసుకున్నా. సో దట్ ఈస్ ఇట్ గైస్. సో హియర్ వీ హ్యావ్ టు సింపుల్గా మనం ఒక ద్వారా ఒకటి యాడ్ చేసుకోవాలి. వన్స్ ఇట్స్ కంప్లీటెడ్, లెట్స్ గో టు ద కౌంటర్ స్లైస్. ఇట్లా క్రియేట్ చేసిన తర్వాత కౌంటర్ ఇస్ అసలైన అప్లికేషన్ మనం క్రియేట్ చేద్దాం. కాంపోనెంట్ అనేది క్రియేట్ చేసుకుందాం. ఇక్కడ నేను యూస్ సెలెక్టర్ అనేది యాడ్ చేసుకుందాం. అండ్ దెన్ యూస్ డిస్పాచ్. ఈ రెండు రియాక్ట్ రిడక్స్ నుంచి వస్తున్నాయి. ఇవి ఏంటంటే రిడక్స్లో అప్లై చేస్తాం అన్నమాట. యూస్ సెలెక్టర్ ఇస్ ఫర్ ద యాక్షన్స్ టు గెట్ యాడెడ్ అండ్ యూస్ డిస్పాచ్ ఇస్ టు ట్రిగర్ ద యాక్షన్స్. ఈ టూ థింగ్స్ మనం తెలుసుకోవాలి. అండ్ ఇక్కడ ఇంపోర్ట్. సో ఈ రెండు యాడ్ చేసిన తర్వాత లెట్స్ గో టు ద లెట్స్ క్రియేట్ ఇట్ RFC. So through ES7 I'm creating this boilerplate. So here మనకు కావాల్సిన యూజ్ సెలెక్టర్, యూజ్ డిస్పాచ్. ఈ బాయిలర్ ప్లేట్లో నాకు కావాల్సినవి టూ థింగ్స్. ఒక పారాగ్రాఫ్ ఒకటి కావాలి, అండ్ ఐ వాంట్ బటన్, రెండు బటన్స్ కావాలి. అండ్ ఇక్కడ మనకు కావాల్సినవి ఆ రెండు యాక్షన్స్ వాట్ వీ హ్యావ్ క్రియేటెడ్ ఇన్ ద రెడ్యూసర్. ఆ రెండు ఇక్కడ ఇంపోర్ట్ చేసుకుందాం. ఇంక్రిమెంట్ ఒకటి, డిక్రిమెంట్ ఒకటి. ఈ రెండు యాక్షన్స్ని నేను క్రియేట్ చేసుకున్నాను కదా. సో ఈజ్ యాక్షన్స్ ఐఎమ్ ఎక్స్పోర్టింగ్, విచ్ మీన్స్ ఐఎమ్ ఇంపోర్టింగ్ హియర్. సో దెన్ హియర్ మనకు కావాల్సినవి టూ థింగ్స్.
కాస్ట్ కౌంట్. ఇప్పుడు మనకి స్టేట్ కావాలి. స్టేట్ని మనం ఎలా యాక్సెస్ చేసుకోవాలనుకుంటే వేసుకుంటా ఉంటే స్టేట్ డాట్ కౌంటర్ అంటే రెడ్యూసర్ నేమ్ డాట్ కౌంట్. నేను కౌంట్ని యాక్సెస్ చేసుకోవాలనుకుంటున్నాను కాబట్టి ఆ కౌంట్ని తీసుకున్నా. సింపుల్ గైస్, పారాగ్రాఫ్లోని నేను కౌంట్ని యాడ్ చేసుకుంటున్నా. సో ఈ కౌంట్ని మనం యాడ్ చేసుకోవాలనుకుంటే గైస్ మనకు కావాల్సింది యూజ్ సెలెక్టర్. యూజ్ సెలెక్టర్లో సెలెక్టర్ ఫంక్షన్లో స్టేట్ అనేది క్రియేట్ చేసుకొని స్టేట్ అనేది ప్రాప్స్లో ఐ మీన్ యాట్రిబ్యూట్ అనేది పాస్ చేస్తాం స్టేట్ డాట్ కౌంటర్ డాట్ కౌంట్. నెక్స్ట్ మనకు కావాల్సింది డిస్పాచ్ ట్రిగర్ ద యాక్షన్. యూజ్ డిస్పాచ్ని తీసుకుంటాం, ఎంటీ పెట్టుకుందాం. సో నేను ఇక్కడ 2 బటన్స్ క్రియేట్ చేసుకున్నాను. దీంట్లో మనం ఆన్ క్లిక్ ఫంక్షన్ రాసుకుందాం. ఆన్ క్లిక్ ఫంక్షన్ ఒక ఎంటీ ఫంక్షన్ తీసుకుందాం, అనానిమస్ ఫంక్షన్. అండ్ ఇన్ దిస్ అగైన్ ఇక్కడ మనం చేయాల్సింది డిస్పాచ్ చేసుకుందాం, యాక్షన్ని డిస్పాచ్ చేసుకుందాం. ఏం డిస్పాచ్ చేసుకుందాం? ఫస్ట్ ఇంక్రిమెంట్ డిస్పాచ్ చేసుకుందాం. ఇక్కడ ప్లస్ అనే బటన్ ఇస్తున్నా అండ్ ఆన్ క్లిక్ ఇక్కడ అగైన్ అనానిమస్ ఫంక్షన్ డిస్పాచ్ ఇంక్రిమెంట్ అనే ఫంక్షన్ తీసుకుందాం. బేసిక్గా గైస్ దీస్ ఆర్ ఫంక్షన్స్. మనం ఇలాగా వేరియబుల్ లాగా తీసుకోకూడదు. దీస్ ఆర్ ఫంక్షన్, వీ హ్యావ్ క్రియేటెడ్ ద ఫంక్షన్స్ రైట్. సో ఆ ఫంక్షన్స్ కిందనే డిరైవ్ చేసుకోగలుగుతాం. అండ్ హియర్ ప్లస్ పెట్టడం మర్చిపోయాను. సో వన్స్ ఇట్ ఈస్ కంప్లీటెడ్, సో our component is ready. Now we will go with slice, counter slice రెడీగా ఉందా లేదా చెక్ చేసుకున్నాం. ఇట్ ఈస్ ఓకే. లెట్స్ గో టు app.js, import, sorry guys, remove చేయడం మర్చిపోయాను. కౌంటర్ని ఇంపోర్ట్ చేసుకుందాం. కౌంటర్ అనేది మన కాంపోనెంట్. నెక్స్ట్ లెట్స్ రన్ అవర్ ప్రాజెక్ట్ అండ్ సీ అసలు ఎలా పనిచేస్తుంది, ఏదైనా ఇష్యూస్ ఉంటే రిజాల్వ్ చేసుకుందాం. సో లిటిల్ ఫాస్ట్గా ఉన్నది అనుకుంటే చెప్పండి, కమెంట్స్లో పెట్టండి. నేను స్లో చేస్తాను ప్రాజెక్ట్ చెప్పేటప్పుడు, అప్లికేషన్ క్రియేట్ చేసేటప్పుడు. See guys, చిన్న ఎర్రర్స్ ఉన్నాయి గైస్. లెట్స్ resolve these errors will be beneficial for you only. You see what is the error is causing. ఇప్పుడు వర్క్ చేస్తుంది చూడండి. there are no errors at all. So let me put it in center. ప్లస్ చేస్తే ప్లస్ అవుతున్నాయి, మైనస్ అయితే మైనస్ అవుతున్నాయి.
సో దీనికి ఫర్దర్ ఇంకో కాన్సెప్ట్ ఉంది, అది నేను చెప్తాను, నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం. బాయ్.